₹10,000 మనం ఇస్తాం మన తరపు నుంచి. You are speaking with has put your call on hold. In 300 meters, turn. Nako. Alra hai wo clear dikh jata masla. Hey guys, welcome to Munna Snake Saver యూట్యూబ్ ఛానల్లో మీ స్వాగతం. ఈరోజు మేము ఫైనల్లీ వచ్చేసినాం నందిపేట నుంచి. దగ్గర బైన్సా, ఇది పుష్పూర్ అన్నమాట. అది సో నైట్ టైం కూడా చూడండి, ఇది 11:17 అవుతుంది. సో డేట్తో సహా చూపిస్తున్నాను. అయితే ఇక్కడ ఒక మన ఫాలోవర్స్ ఉంటారు, వాళ్ళ ఇంట్లో ఒక స్నేక్ వచ్చిందట, ఇండియన్ స్పెక్టికల్ కోబ్రా స్నేక్. ఇక్కడ బండి పోదాటు కారు పోదు. ఉండే तुम फोना पे फोना कर रहे हैं। अरे वहाँ पे बच्चे डर रहे जी, इसलिए हरी बोल के बोलेगा जी तुम लोग। हरी बोल के बोलेगा दोस्तों से 60 किलोमीटर साफ है वो। काय कैमरा नहीं మంచి చేస్తున్నావు కదా, కామెడీ పెట్టేస్తాడు నీ మీద. फोन म्यूट करना रे भाई. सॉलिड है पार्टी, सॉलिड है. तुम इधर आ रहे हो, सॉलिड है. ठहरो आओ कौन है सामने आ रहे थे, आओ इधर. देखते क्या देख रहे जी बा, देखे ऑलरेडी पकड़ लेते पकड़ है हम बुढ़ा ना ना देख रही हूं. अंदर को दूर कर मान लो जितना दे दो मान लो. साइलेंट बैठा. अरे ये मन फोन ही वीडियो. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మున్నా స్నేక్ సేవర్ యూట్యూబ్ ఛానల్లో మీ స్వాగతం. ఈ రోజు నేను ఫైనల్లీ వచ్చేసిన నందిపేట నుంచి ఇది కుస్పూర్ గ్రామానికి రావడం జరిగింది. సో గైస్, ఇక్కడ ఇండియన్ స్పెక్టికల్ వెనమస్ కోబ్రా స్నేక్ ఉంది. టైం అయితే సైలెంట్ దాదా, టైం అయితే 11:21 అవుతుంది. సో స్నేక్ అది మూవ్ అవుతుంది. సో గైస్, ఇప్పుడు దాని అయితే మనం రెసిపీ చేద్దాము. కింద హోల్స్ ఏమైనా ఉన్నాయా? సో హోల్స్ అయితే ఏం లేవు, చాలా బిగ్ సైజ్ అయితే ఉంది స్నేక్. चलो 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 नाटो बैटिंग नाटो तुम चलो. आराम से अरे अरे टूटा लो ना करना. वीडियो
ఎవరికైనామ్మా తప్పుడు చేయకులు కదా అది అర్థం చేస్తుంది ఆయన చేతులకి ఏమన్నది అది ఇరుజ పెట్టాడు దారాదిరా బాబు అవును ఆయనకి ఏం అన్నది అది మనకైతే బుస్సు మంటుడే పడి डब्बा नहीं थैला होना पड़ता डब्बे में नहीं आता डब्बे में नहीं आता है थैला होना पड़ता है बुलेट मार रहा हूं చిన్న ఇటు చూడు బెట చిన్న సైలెంట్ బెట సైలెంట్ रन पड़िया इमरान हेलो आवाज సో గైస్ మీరు చూస్తున్నది ఇండియన్ ప్రాక్టికల్ వెనమస్ కోబ్రా సైంటిఫిక్ నేమ్ వచ్చేసి నాజా నాజా అంటారు, తెలుగులో నాగుంపాం, హిందీ మే నాగ్, మరాఠీ మే గేవన్, పిటార్ అని కూడా అంటుంటారు ఫ్రెండ్స్. స్నేక్ బైట్ అయిన తర్వాత ప్లీజ్ దయచేసి మీరు వెళ్ళాల్సింది డిస్ట్రిక్ట్ హాస్పిటల్. ఆయుర్వేదిక్ మందులు, మంత్రాలు, తంత్రాలు, పసరు అలవాటు చేపేయద్దు. చేపిస్తే కనుక మీ ప్రాణాలు పోయే అవకాశం కూడా ఉంటాయి. స్నేక్ బైట్ అయిన తర్వాత మీరు వెళ్ళాల్సిన డిస్ట్రిక్ట్ హాస్పిటల్. ఆయుర్వేదిక్ మందులు వాడద్దు, అర్థమైందా? మన పల్లెటూరులో ఏం చేస్తారంటే పాము గడిచిన తర్వాత ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ చేపించుకుంటారు, పసర్లు పోసుకుంటారు. పసరు అటువంటి ఏం పోపియద్దు, పోపిస్తే మనిషి ప్రాణాలు కూడా పోతుంది. ఎందుకంటే ఈ స్నేక్ అనేది ఇది 3 తీర్ల బైట్ చేస్తుంది. వెనం బైట్, టీత్ బైట్, స్క్రాచ్ బైట్ అవుతుంది. అర్థమైందా? వెనం బైట్ అంటే మొత్తం వెనం అనేది ఇంజెక్ట్ చేసేస్తుంది. కొంతమందికి మందులకు విషయం ఇడిచిందా ఇడవలేదా తెలియదు, ఒకటి. రెండోది ఏంటంటే వాళ్ళకి ఏ పాము కరిచిందో కూడా తెలియదు. సపోజ్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు ఇది పాము ఉంది, ఈ పాము మీకు కరిచింది అనుకో. కరిచిన తర్వాత మనకు వెనం అనేది కొన్ని పాములు బాడీలో వెనం ఇంజెక్ట్ చెయ్యదు. ఎందుకు చెయ్యదంటే జస్ట్ ఇట్లా టచ్ చేసి ఇట్లా పెట్టేస్తాయి, అర్థం? అప్పుడు వెనం అనేది ఇంజెక్ట్ కాదు. దీని మీద అనుకోకుండా గట్టి కాలు పెడుతున్నాం అనుకో, పెడితేనే వెనం అనేది ఇంజెక్ట్ బాగా చేస్తుంది. కావాలంటే ఒకటి. ఇప్పుడు కరిచిన తర్వాత మనం ఏం చేస్తాము, ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ దగ్గరికి పోతాం. మనం పోయి అక్కడ ఏం చేస్తాము, అన్న నాకు నాగుపాము కరిచింది, పక్కా చూసిన పడిగే లేపింది, నాకు కరిచిందని చెప్తాడు. ఏదో ఒక పసరు పోస్తాడు, నీకు న్యాయం అయిపోతుంది. ఎందుకు న్యాయం అవుతుంది అది అంటే దాంట్లో వెనం అనేది ఇంజెక్ట్ చేయలేదు నీకు కాబట్టి, వెనం అనేది ఇంజెక్ట్ చేయలేదు కాబట్టి నీకు న్యాయం అయిపోతుంది. ఒకవేళ వెనం ఇంజెక్ట్ చేసింది అనుకో, మనిషి ఏమంటారంటే కంగారు పడి శ్వాస ఆగిపోవడం, చనిపోయింది అనుకో. ఆయన ఏమంటారంటే నేను ఎంతో మందికి మందు పోసి బతికిచ్చిన, అవునా, మీరు టెన్షన్ తీసుకున్నాడు, చనిపోయాడు, నేను ఏం చేయలేను అని మనిషి అంటాడు. చిన్న సైలెంట్ సైలెంట్ ఏం కాదు మా ఓని ఓని జాందో దాదా సుమారు నేను 3000 పైన పాములు పట్టినా. అంటే మీకు చూసే వాళ్ళకి అట్లా అనిపిస్తుంది కానీ మాకు పట్టే వాళ్ళకి అన్నీ ఉంటది అట్లా. సైలెంట్. ఇవాళ ఇంకోటి ఏమంటారంటే పాములకు ఇగో ఇది వెనం ఇంజెక్ట్ చేస్తుంది. ఇగో చూపిస్తా, ఒక్క నిమిషం ఆగు. ఇదిగో పాయిజన్ దీని లోపల కార్తం చూస్తున్నారా, గట్టి కూడా తీసుకోబెట్టింది. ఇది ఇట్లా అన్నట్టు, ఇది వెనం బయట. ఇట్లా బయట అయిన తర్వాత ఏ మందులోడికైనా ఇట్లా మందు పోపించి బతికిమని చెప్పు, 10,000 రూపాయలు మనం ఇస్తాం మన తరపు నుంచి. దయచేసి ఏ పాము గరిచినా సరే కానీ ఫస్ట్ దాన్ని ఐడెంటిఫై చేయాలా. ఒకవేళ అది మీకు ఐడెంటిఫై కాలేదనుకో, ఫోటో తీయాలా. నాకు ఫోటో పంపిస్తే వాట్సాప్ చేస్తే చూసి చెప్తాను నేను అది పాయిజనా నాన్ పాయిజనా. కానే आता जी भाई చూసిరా
ఇది సెకండ్ బైట్. ఫస్ట్ బైట్ లో కూడా చాలా మంది అంటారు పాము ఒక్కసారి కరుస్తుంది, రెండోసారి కరవదని చెప్తారు కదా. ఫస్ట్ బైట్ లా తక్కువ వెనం ఇంజెక్ట్ చేసింది, సెకండ్ బైట్ లో ఎంత వెనం ఇంజెక్ట్ చేసింది చూస్తున్నారా? సన్న మిడిసింది అది ఒకటిసారి లోపలికి వెళ్ళు. చాలా ఉంటుంది లోపల, మనం పోదాం దా. నీకే మాది మాకు इधर उधर लो इधर बच्चे लोग मुने का चिंता आधे मुने दारमुटी इंदर नानी बच्चे पेट में अभी शाबाश. నువ్వు ఎట్లా ధైర్యం చేస్తావే ఏం ఆయన ఉన్న కడే ఏమవుతుంది? ఆయన ఉన్న కడే ఏం కోండి అరే నువ్వు కప్పను పట్టుకురా ముంగట పోయినా స్టిక్ వెనం लगा से सामने कौन सी నేను బాగా మనిషి లెక్క